వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు పెద్దపల్లి జిల్లా మంత్రి కాన్స్టిట్యున్సీ సంబంధించిన దళితుడు శ్రీనివాస్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏంటన్నా మీ సమస్య ఏంది? ఆల్రెడీ గత ప్రభుత్వం దళిత బంధు అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. చాలా వరకు దళిత బంధు కొంతమందికి డబ్బులు కూడా వచ్చినాయి. మరి మీ ఎందుకు పెండింగ్ ఉండవలసి వచ్చినాయి? ఎందుకు ఇంత అరాచకం ఈ ప్రభుత్వం చేస్తుంది? మాది దేని గురించి అంటే అన్న, గత ప్రభుత్వము కాన్స్టిట్యున్సీకి 1100 మందిగా గత ప్రభుత్వం సెలెక్ట్ చేసి ఎలక్షన్ కోడ్ రావడం వలన ఫీజింగ్లో ఉంచారు. ప్రభుత్వం ఏర్పడినాక కలెక్టర్ అకౌంట్లో ఉన్న డబ్బులు మాకు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. వాళ్ళు పెట్టిన అభయాస్తం పేరు మీద 12 లక్షల పథకాన్ని అంబేద్కర్ అభయాస్తము పథకం ఇస్తలేరు, ఇటు దళిత బంధు ఇస్తలేరు. ఇప్పటికీ 18-20 నెలల నుంచి వెళ్ళి మేము అలపేరుగాని పోరాటాలు చేసుకుంటూ ప్రభుత్వానికి ఎన్నో విధాలుగా తెలియజేసుకుంటూ వచ్చినా కానీ అసలు దళితులను పట్టించుకోనన్నా ఏదన్నా ఒక సమావేశంలోనన్నా దళిత బంధు గురించి అంబేద్కర్ అభయాస్తం గురించి తీస్తారని అనుకుంటే అసలు ఈ రాష్ట్రంలో దళితుల జోలే లేకుండా ఉంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనే ఇక్కడ దాకా వచ్చినామన్న. అంటే ఇప్పుడు గతంలో దళిత బంధు 10 లక్షలే ఇస్తున్నది దళితులకు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు ఆ పథకం ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది? మిమ్మల్ని ఆపడానికి ప్రధాన కారణం ఏంటి? నిజంగా గతంలో సెలెక్ట్ చేసి 1100 మంది చొప్పుల ఉన్నోళ్ళం మేము. మమ్మల్ని ఆపడానికి కారణం మెయిన్ బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళే అని ఆపడం ఒకటి. ఇంకొకటి అంబేద్కర్ అభయాస్తం అని చెప్పారు వాళ్ళు. ఆ అభయాస్తం ఇది వరకు మొదలు పెట్టింది లేదు. అది ఒక ఎలక్షన్ స్టంట్గా వాడుకున్నారు. అంతేగాని దళితులను మోసం చేయాలనే చూసారు, కానీ దళితులకు ఎలాంటి న్యాయం చేయాలని మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తలేదు. ఖచ్చితంగా ఈ 20 నెలల్లో దళితులను ఒక్క రోజుతో జోలు తీయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏది అని అంటే అది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చెప్తాను. అంటే దళితులకు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పటి వరకు ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి? దళితులకు సంబంధించిన సబ్ ప్లానే కావచ్చు, రకరకాల హామీలు కూడా ఇచ్చింది కదా, మరి ఏ ఇంప్లిమెంట్ అయినాయి రాష్ట్రంలో? నిజంగా అన్న 420 హామీలు ఇచ్చారు. అంటే అనేక విధాలుగా దళితులకు హామీలు ఇచ్చుకుంటూనే పోతున్నారు, కానీ ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక బస్సు చూసుకుంటే అది ఒకటి తప్పించి మిగతా ఎలాంటి పథకం ఏది కానీ అమలు చేయలే. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లు ఇప్పుడు అదే రేటుకు ఇస్తారు పింఛన్, కానీ పెంచి మాత్రం ఏ ఒక్క రూపాయి ఇవ్వాలి. మా దళితులకు దళిత బంధు విషయానికి వచ్చే వరకు గత ప్రభుత్వంలో సెలెక్ట్ చేసిన దళిత బంధును ఇప్పుడున్న ప్రభుత్వం ఆపింది. మరి ఇన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెస్తుంది. గతంలో అప్పు తెచ్చారు అని అంటే ప్రాజెక్టులు కట్టారు, పెన్షన్లు ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి అలాంటి పథకాలు కొన్ని కొత్త పెట్టి ఇచ్చారు. మరి ఇన్ని లక్షలు తెచ్చుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అప్పు తెచ్చిన కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి, ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి, ఎవరికి మెప్పుల కోసము నడుస్తున్నాయి. ఏ ప్రాజెక్టు కట్టలే, ఏ పెన్షన్ ఇవ్వలే, ఏ దళిత బంధు ఇవ్వలే, ఏ అంబేద్కర్ అభయాస్తం ఇవ్వలే. మరి మా తలల మీద తెచ్చిపెట్టిన అప్పు ఎన్ని కోట్ల రూపాయలు ఎవరి జేబులో పోతున్నాయి అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి ఇట్లా కొన్ని డబ్బులు తీసుకొని ఇంకా కొన్ని డబ్బులు అక్కడనే కలెక్టర్ అకౌంట్లో ఉంటే మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు? నిజంగా మన తెలంగాణ రాష్ట్రంలో 1,32,000 మంది గత ప్రభుత్వం చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నాం. స్థానిక ఎలక్షన్ల ముందు ఈ ప్రభుత్వం ఇక ఇయ్యది, అది మాకు తెలుసు. ఖచ్చితంగా 1,32,000 మందిని డప్పు సంకనేసుకొని దళిత వాడలకు కాంగ్రెస్ నాయకులు వస్తే తరిమి కొట్టే పరిస్థితులు స్థానిక ఎలక్షన్లలోనే ఉన్నాయి. అదే మా దళిత బిడ్డలకు చెబుతాం. నా దళిత సోదరులారా, మనలా మోసం చేసిన పార్టీ ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ అభయాస్తం అని చెప్పింది 12 లక్షలు, గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తే దళితులకు 10 లక్షలు ఏం సరిపోవు అని మేము 12 లక్షలు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని ఇదివరకు జోలి తీయకుండా మనల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు దళిత వాడలలో దళిత ఓట్ల కోసం వచ్చే ఉంటే తరిమి కొట్టూరి కాంగ్రెస్ నాయకులని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఇంద్రమ్మ ప్రభుత్వమే
బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. అందులో ముఖ్యంగా ఎస్టీ ఎస్సీలకు మాత్రం పెద్దపీట వేస్తున్నాము. ఏ విషయంలో అయినా ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా ఫస్ట్ దళితులకు అందించే రూపమే మా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇండ్ల విషయమే కావచ్చు, రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, ఏ సంక్షేమ పథకం వచ్చినా ఫస్ట్ దళితులను ఎస్టీలను తీసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి గ్రామాలలో? నిజంగా అన్న, ఇది వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో కానీ అదొక జోక్ అంటే జోక్, వండర్ జోక్. ఇది స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ ఇందిరమ్మ రాజ్యము, ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ గుడిసెలు, ఇందిరమ్మ పందిరి అనేటోళ్ళకు చెప్తున్నాను నేను. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దళిత బంధు లాంటి పథకం అప్పుడే పెడితే ఈరోజు బిచ్చగాడు అనేటోడు ఒక దళితుడు సుతుండకపోవు. ఇదేనా ఇందిరమ్మ? ఇందిరమ్మ అంటే మా పేరు చెప్పుకొనుడు, మీరు కుప్పలు దొబ్బుకొని పోవడా? ఇదేనా? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నాడు మంత్రిలో ఏ ఒక చిన్న కట్టె పుల్లన్న తీసేసిండు ఆ శ్రీధర్ బాబు గారు. అదే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుండు కదా. మరి ఇందిరమ్మ రాజ్యంలో 78 ఏళ్ళ కిందటే దళిత బంధు లాంటి పథకం పెడితే, ఇందిరమ్మ పథకం దళితులకు సంబంధించిందని పెడితే మాలాంటి గరీబ్ వాళ్ళు ఉండకపోవు. ఇది ఒక జోక్ అన్న, వాళ్ళు వేసే జోకు ఆడియన్స్ అర్థం చేసుకుంటలేరు అంతే. దాన్ని మరి బెనిఫిషరీల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికీ చాలామంది కూడా దళిత బంధు రాలేదు అని చాలామంది దిగులు పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ముందు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మరి అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తే ఇప్పటికైనా మీరు ఒప్పుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా అన్న. అంటే మేము తెలంగాణ ఉద్యమ పోరాటం ఎలా జరిగిందో దళిత బంధు కొరకు, అంబేద్కర్ అభయాస్తం కొరకు మరొక్కసారి మన రాష్ట్రం అలాంటి పోరాటాన్ని చూడబోతుంది. దళితుల పక్షాన ఖచ్చితంగా రోడ్లు ఎక్కుడే, డప్పు సంఖ్య నేసుకునుడే, సాటింపు చేసుడే, కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ప్రతి గుడిసెకు ఓటర్ అన్నకు తెలియపరిచే సబ్జెక్టు తీసుకుంటామన్నా. అది మా రాష్ట్ర కమిటీ నిర్ధారిస్తుంది. త్వరలోనే మేము ప్రకటిస్తాం. అంటే ఇప్పుడు ఎట్లుండబోతుంది మరి? స్థానిక సమస్యల ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు దళితులకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఏ విధంగా ఉండబోతుంది స్థానిక ఎన్నికలలో? ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో దళిత బంధు లోటు ఖచ్చితంగా ఏర్పడుతుంది. మా రాష్ట్ర నాయకుడు వచ్చిండు. ఇంకేమన్నా అడగాలనుకుంటే మా దళిత బంధు అధ్యక్షుడిని అడగచ్చు. ఓకే, రైట్.